ఆకాశంలో సూర్యుడు నడినెత్తినున్నాడు. కాని ఆ ఊరిలో సమయం అర్ధరాత్రి 12 గంటలు. ఊరు జనం అలసటతో ఉన్నారు. రాఘవయ్య అనే వృద్ధుడు, రంగడు అనే యువకుడు మాట్లాడుకుంటున్నారు. తాత, ఈ గడియారం చూస్తేనేమో అర్ధరాత్రి అంటుంది. పైకి చూస్తేనేమో ఆ బాణుడు కళ్ళు పొడుస్తున్నాడు. అసలు మన ఊరికి నిద్ర అనేది రాదా? నా ఒళ్ళు హూనమైపోతుంది. ఇదే మన రాత నాయనా. ఈ భాస్కరాపురంలో అడుగుపెట్టిన ఏ ప్రాణికైనా కంటి మీద కునుకు ఉండదు. తరాలు గడిచిపోతున్నాయి, కానీ మన నిజమే నాయన. వెలుగు విలువ తెలియాలంటే చీకటి ఉండాలి. పగలు గొప్పతనం తెలియాలంటే రాత్రి కావాలి. ఈ ఊర్లో వెలుగు ఒక అలవాటుగా మారిపోయింది. ఎవరి ముఖంలోనూ ఆనందం లేదు, కేవలం అలసట మాత్రమే ఉంది. నేను ఈరోజు ఎలాగైనా ఈ రహస్యం తెలుసుకోవాలి. ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సూర్యుడు ఎందుకు కదలటం లేదు? ఆ కొండల అవతల ఏముందో నేను చూడాలి. వద్దు రంగడు, ఆ కొండల వైపు వెళ్ళిన వారు ఎవరూ తిరిగి రాలేదు. అక్కడ వెలుగు తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందట. మన ఊరి పెద్ద మాణిక్యమ్మ గారిని అడుగు, ఆమెకేదైనా తెలిసుంటుందేమో అని అనగానే ఆవిడింటికెళ్తాడు. రంగడు లోపలికొస్తాడు. మాణిక్యమ్మావా, నేను రంగణ్ణి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రా రంగడు రా. ఈ వెలుగును భరించలేక కళ్ళకు గంతలు కట్టుకుంటున్నాను. ఈ వయసులో ఈ మంటను తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఏం అడగాలని వచ్చావు? అవ్వా, ఈ ఊర్లో చీకటి ఎందుకు లేదు? నువ్వు చిన్నప్పుడు ఎప్పుడైనా రాత్రిని చూసావా? నల్లని ఆకాశం, మెరిసే నక్షత్రాలు నిజంగానే ఉంటాయా? నేను పుట్టక ముందే ఈ ఊర్లో వెలుగు స్థిరపడిపోయింది రంగడు. కానీ మా తాత చెప్పేవాడు, ఒకప్పుడు ఇక్కడ కూడా పక్షులు సాయంత్రం గూటికి వెళ్ళేవట, పువ్వులు రాత్రిపూట విచ్చుకునేవట. అప్పుడు మనుషుల మనసులు ప్రశాంతంగా ఉండేవట. మరి ఇప్పుడెందుకు ఇలా ఉంది? ఆకాశంలో సూర్యుడు ఒక్క అంగుళం కూడా కదలటం లేదు. దీని వెనక ఏదైనా మంత్రం ఉందా? లేక మన ఊరి మీద ఏదైనా శాపం ఉందా? అది శాపం కాదు నాయన, ఒక అతి ఆశ. మన ఊరు పూర్వీకులు ఒక వింతైన రత్నాన్ని కొండల మీద ప్రతిష్ఠించారని విన్నాను. ఆ రత్నం సూర్యకిరణాలను లాక్కుని వాటిని ఎప్పుడూ వెదజల్లుతూ ఉంటుందట. అందుకే మనకు చీకటి రాదు. అంటే ఆ రత్నాన్ని తీసేస్తే మన ఊరికి రాత్రి వస్తుందా? మనం మళ్ళీ హాయిగా నిద్రపోవచ్చా? అదంత సులభం కాదు. ఆ రత్నం దగ్గరకు వెళ్ళాలంటే 1000 సూర్యుల వెలుగును తట్టుకోవాలి. అయినా ఊరి జనం ఒప్పుకుంటారా? వెలుగు ఉంటే దొంగల భయం ఉండదు, ఎప్పుడూ పనిచేసుకోవచ్చు అని కొందరు స్వార్థపరులు భావిస్తున్నారు. ఆ స్వార్థం వల్ల మన ఆరోగ్యం పాడవుతుందవ్వా. నాకు ఆ రత్నం ఎక్కడుందో చెప్పు, నేను వెళ్తాను. మన ఊరికి చీకటిని తిరిగి తెస్తాను. నీ ధైర్యం బాగుంది నాయనా, కానీ జాగ్రత్త. ఆ వెలుగు మనుషుల కళ్ళనే కాదు, ఆలోచనలను కూడా మార్చేస్తుంది. ఆ కొండదారిలో అడుగు వేయడం అంటే ప్రాణాలతో ఆడుకోవడమే అని అంటుంది. ఇంకా రంగడు బయలుదేరుతాడు. అలా రంగడు కొండల వైపు వెళ్తుండగా ఊర్లో ధనవంతుడైన అప్పన్న అతన్ని అడ్డుకుంటాడు. అప్పన్న కళ్ళకు నల్లని అద్దాలు పెట్టుకుని ఉంటాడు. ఏ రంగడు, ఎక్కడికి ప్రయాణం? ఈ అకాల సమయంలో కొండల వైపు ఎందుకు వెళ్తున్నావు? అప్పన్న గారు, మన ఊరు కష్టాన్ని తీర్చడానికి వెళ్తున్నాను. ఈ నిరంతర వెలుగు వల్ల జనం పిచ్చోళ్ళు అయిపోతున్నారు. నేను ఆ రత్నాన్ని వెతికి మన ఊరికి రాత్రిని తీసుకొస్తాను. రాత్రా? నీకు పిచ్చి పట్టిందా? చీకటి వస్తే ఏమవుతుందో తెలుసా? నా పొలాల్లో పని ఆగిపోతుంది, నా వ్యాపారం ఆగిపోతుంది. అందరూ నిద్రపోతే ఈ ఊరు అభివృద్ధి ఎలా చెందుతుంది? అభివృద్ధి అంటే మనుషుల్ని యంత్రాల్లా మార్చడం కాదు అప్పన్న గారు. మన కళ్ళకు విశ్రాంతి కావాలి, మన భూమికి చల్లదనం కావాలి. మీరు మీ లాభం కోసం ఊరు జనాన్ని బానిసలుగా చూస్తున్నారు. చూడు రంగడు, ఈ వెలుగు మన ఊరి గర్వకారణం. పక్క ఊర్ల వాళ్ళు మనల్ని చూసి అసూయపడుతున్నారు. మనం చీకటి లేని గ్రామం అని ప్రపంచమంతా చెప్పుకుంటున్నాం. ఆ కీర్తిని పాడు చేయకు. ఆ కీర్తి కోసం మనం మన ప్రాణాలను పణంగా పెట్టాలా? చూడు, ఆ చెట్ల ఆకులు ఎలా ఎండిపోతున్నాయో, ఆ బావిలో నీరు ఎలా అడుగంటిపోతుందో. వెలుగు మాత్రమే ఉంటే జీవితం ఉండదు అప్పన్నగారు. నీ మాటలు ఆపు. నువ్వొక్క అడుగు ముందుకు వేసినా ఊరి పెద్దలకు చెప్తాను. నిన్ను ఊరి నుంచి బహిష్కరిస్తాం. బహిష్కరించుకోండి, కానీ ఈ నిప్పుల కొలిమిలో నేను ఉండలేను.
నేను వెళ్ళి ఆ రత్నాన్ని కప్పివేస్తాను. మన ఊరికి చల్లని వెన్నెల రాత్రిని ఇస్తాను అని రంగడు మొండిగా కొండల వైపు నడుస్తాడు. అప్పన్న కోపంతో తన అనుచరుల కోసం చూస్తాడు. అలా రంగడు ఊరి పొలిమేర దాటి కొండల వైపు వెళ్తుంటాడు. ఇక్కడ వెలుగు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకాశం తెల్లగా మెరిసిపోతుంది. గాలిలో వేడి ఆవిర్లు వస్తున్నాయి. దారి పొడవునా ఎండిపోయిన చెట్లు, బీటలు వారిన భూమి కనిపిస్తుంది. వెనుక నుంచి రాఘవయ్య తాత రొప్పుకుంటూ వస్తాడు. రంగడు, ఆగు నాయనా, ఒక్క నిమిషం ఆగు. ఈ ముసలి ప్రాణం నీ వేగాన్ని అందుకోలేకపోతోంది. తాత, నువ్వేంటిక్కడ? ఈ ఎండలో ఈ వేడిలో నువ్వు రావడం ఏంటి? వెనక్కి వెళ్ళిపో, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నువ్వు ఒక్కడివే వెళ్తుంటే నా మనసు ఒప్పుకోలేదు రంగడు. ఈ ఊరి కోసం నువ్వు ప్రాణాలకు తెగిస్తుంటే ఈ ముసలివాడు ఇంట్లో కూర్చుని ఏం చేస్తాడు? అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి? ఆ కొండల మీద ఉన్న రత్నాన్ని నువ్వు నిజంగానే తాకగలవా? తాత, ఆ రత్నం మన ఊరు ప్రాణాలు పిండేస్తుంది. అదిగో చూడు, ఆ చెట్లు ఎలా నిలువునా ఎండిపోయాయో. పక్షులు ఎగిరిపోవడానికి కూడా సత్తులేక కింద పడిపోతున్నాయి. వెలుగు అనేది జీవానికి ఆధారం కావాలి, కానీ ఇక్కడ అది జీవాన్ని హరిస్తుంది. నేను ఆ రత్నాన్ని ఏదో ఒక వస్త్రంతోనో లేదా మట్టితోనో కప్పేయాలి. అప్పుడే మన ఊరికి నీడ దొరుకుతుంది. నీ ఆలోచన గొప్పదే నాయనా, కానీ ఆ రత్నం దగ్గరకు వెళ్ళే కొద్దీ వెలుగు తీక్షణత పెరుగుతుంది. నీ కళ్ళు ఆ కాంతిని తట్టుకోగలవా? మన పూర్వీకులు ఆ రత్నాన్ని అక్కడ పెట్టినప్పుడు ఒక రహస్యం కూడా చెప్పారు. అతి వెలుగు మనిషిని అంధుణ్ణి చేస్తుంది అని. అంటే కళ్ళు పోవటం మాత్రమే కాదు, మన విచక్షణ కూడా కోల్పోతామని దాని అర్థం. అందుకే నేను సిద్ధపడొచ్చాను తాత. మన ఊరు జనం నిద్రలేక పిచ్చోళ్ళైపోతున్నారు. నిన్న చూసావు కదా, సుబ్బయ్య తన భార్యతో చిన్న విషయానికే ఎంత గొడవ పడ్డాడో. అది వాళ్ళ తప్పు కాదు తాత, విశ్రాంతి లేని మెదడు చేసే పనది. మనిషికి నిద్ర లేకపోతే ఆ రాక్షసత్వం బయటకు వస్తుంది. అవును రంగడు, నువ్వు చెప్పింది నిజం. మన ఊర్లో ఇప్పుడు అందరూ కోపంతో రగిలిపోతున్నారు. శాంతి అనేది కరువైంది. కానీ అప్పన్న చూడు, వాడు తన స్వార్థం కోసం నిన్ను అడ్డుకోవాలని చూస్తున్నాడు. వాడు తన మనుషులను నీ వెనుక పంపే అవకాశం ఉంది. వాని గురించి నాకు భయం లేదు తాత. వాడు తన ధనం పెంచుకోవటానికి వెలుగును వాడుకుంటున్నాడు. కానీ ఆ ధనం అనుభవించడానికి ప్రాణం ఉండాలి కదా. తాత, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ పైకి వెళ్ళి చూస్తాను. ఈ వేడి నీకు పడదు. లేదు నాయనా, నేను నీకు తోడుగా వస్తాను. కనీసం ఆ దారిలో నీకు దాహం వేస్తే ఈ నీళ్ల చెంబు అందించడానికైనా నేనుండాలి. పద, మనం కలిసి వెళ్దాం. మన ఊరి కోసం, ఆ చీకటి కోసం మనం ఈ పోరాటం చెయ్యాలి అని రంగడు, రాఘవయ్య కలిసి కష్టపడుతూ కొండపైకి ఎక్కుతుంటారు. వారి నీడలు కూడా కనిపించేంత వెలుగు అక్కడ ఉంటుంది. ప్రతి అడుగులోనూ వారి నిశ్చయం కనిపిస్తుంది. కొండపై భాగం, అక్కడ ఒక పెద్ద గుహ ప్రవేశం ఉంటుంది. ఆ గుహ లోపల నుంచి సూర్యుడి కంటే 1000 రెట్లు ఎక్కువ కాంతి బయటకు వస్తుంది. ఆ కాంతి వల్ల చుట్టుపక్కల కొండలు కూడా వెండిలా మెరిసిపోతున్నాయి. రంగడు, రాఘవయ్య గుహ బయట నిలబడి కళ్ళు తెరవలేక ఇబ్బంది పడుతుంటారు. తాత, ఇదే అనుకుంటా ఆ వెలుగు కేంద్రం. ఇక్కడి నుంచి వస్తున్న కాంతిని చూడటం నా వల్ల కావడం లేదు. గుహ లోపల ఏదో వింత శబ్దం కూడా వినిపిస్తోంది. అవును రంగడు, ఇది సాధారణ వెలుగు కాదు, ఇది ఒక శక్తి. ఆ గుహ లోపలే ఆ సూర్యరత్నం ఉంది. దాన్ని తాకడం అంటే సూర్యుడిని తాకడమే. మనం ఎలా లోపలికి వెళ్ళగలం? తాత, నా దగ్గర ఒక పాత గొంగలుంది. దీన్ని నీళ్ళలో తడిపి ఒంటికి చుట్టుకుంటాను. అప్పుడు కాస్త వేడి తగ్గుతుంది. కానీ ఆ కాంతిని ఎలా అడ్డుకోవాలి? రంగడు, ఒక్క నిమిషం ఆలోచించు. మన ఊరు పురాణాల్లో ఒక మాట ఉంది, వెలుగును వెలుగుతోనే చేయించాలి అని. అంటే మనం ఆ రత్నాన్ని పూర్తిగా కప్పేయకూడదు, దాన్ని మళ్ళించాలి. మళ్ళించడమా? అంటే ఎలా తాత? ఆ రత్నం మీద పడే సూర్యకిరణాలను అడ్డుకోగలిగితే అది కాంతిని ప్రసరింపచేయడం ఆపుతుంది. కానీ అది ఎలా సాధ్యం? అదిగో చూడు, ఆ గుహపైన ఒక పెద్ద రాయి వదురుగా ఉంది. ఆ రాయిని గాని మనం గుహద్వారానికి అడ్డంగా పడవేయగలిగితే వెలుగు బయటకు రాదు. అవును తాత, ఆ రాయి చాలా పెద్దది. కానీ దాన్ని కదపడం మన ఇద్దరి వల్ల అవుతుందా?
అది కొన్ని వందలేళ్లుగా అక్కడే ఉంది. దానికి ఒక తోపిస్తే చాలు, అది సరిగ్గా గుహ ముఖద్వారం దగ్గర పడుతుంది. ప్రయత్నిద్దాం నాయనా, కానీ అప్పన్న మనుషులు వచ్చేలోపే మనం ఇది చేయాలి. అదిగో చూడు, కింద దారిలో ఎవరో వస్తున్నాడు. అప్పన్నే తన అనుచరులతో కలిసి వస్తున్నాడు. వాడు మనల్ని ఆపాలని చూస్తున్నాడు. తాత, నువ్విక్కడ కాపలా ఉండు. నేను పైకెక్కి ఆ రాయిని కదిలించడానికి ప్రయత్నిస్తాను. ఏదేమైనా సరే, ఈరోజు మన ఊర్లో సూర్యుడు అస్తమించాలి, రాత్రి రావాలి. జాగ్రత్త రంగడు, ఆ పైకి వెళ్ళే దారి చాలా ఇరుగ్గా ఉంది. కాలు జారితే లోయలోకి పడిపోతావు. భగవంతుణ్ణి స్మరించుకుంటూ వెళ్ళు. రంగడు పైకెక్కుతుంటాడు. కింద అప్పన్న కేకలు వేస్తూ, రంగడు ఆగు, ఆ రత్నాన్ని ముట్టుకుంటే నిన్ను చంపేస్తాను అని అరుస్తుంటాడు. రంగడు వెనక్కి తిరిగి చూడకుండా పట్టుదలతో పైకి చేరుకుంటాడు. అక్కడ ఒక భారీ రాతి శిల గుహద్వారానికి పైన వదురుగా ఉంది. ఒరే రంగడు ఆగు, ఆ రాయిని తాకవద్దు, అది మన ఊరు అదృష్టం. దాన్ని కదిలిస్తే నీకు నీ కుటుంబానికి ఈ ఊర్లో చోటుండదు. వింటున్నావా? కిందకి దిగిరా. అప్పన్న గారు, ఇది అదృష్టం కాదు, మన కళ్ళకు కట్టిన గంతలు. మీరు మీ ధనదాహం కోసం ఊరు జనాన్ని నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ రాయిని నేను కదిలిస్తాను, ఈ గుహ ద్వారాన్ని మూసేస్తాను. మన ఊరికి ఈరోజే శాంతి దొరుకుతుంది. పిచ్చివాడ, చీకటంటే ఏంటో నీకు తెలుసా? చీకట్లో దొంగలు వస్తారు, భయం వస్తుంది. వెలుగుంటేనే మనం సురక్షితంగా ఉంటాం. ఈ వెలుగు వల్లనే కదా మన ఊర్లో పంటలు ఎప్పుడూ పండుతున్నాయి. పంటలు పండుతున్నాయి, కానీ ఆ గింజలు తినే మనుషుల ముఖాల్లో నవ్వులేదప్పన్న గారు. విశ్రాంతి లేని జీవితం నరకం కంటే హీనం. చీకటి భయం కాదు, అది అమ్మఒడి లాంటిది. రేయుంటేనే కదా పగటి విలువ తెలిసేది. మీరు మీ లాభం కోసం ప్రకృతిని బంధించారు. చూడు రంగడు, నీకేం కావాలో చెప్పు. ఎంత ధనం కావాలి? నా మేడలో సగం నీకిస్తాను. ఆ రాయిని వదిలేయి. ఆ రత్నం ఇచ్చే వెలుగు నా వ్యాపారానికి గుండెకాయ వంటివి. మీ ధనం నాకెందుకు అప్పన్న గారు? ఆకలి తీరిన వాడికి అన్నం పెడితే పుణ్యం ఉండదు, నిద్ర లేని వాడికి మంచం వేసినా ఉపయోగం ఉండదు. నాకు కావాల్సింది ఈ ఊరి జనం కళ్ళలో ప్రశాంతత. నా మాట వినకపోతే నీకు శిక్ష తప్పదు. నా మనుషులు నిన్ను కిందకు తోసేస్తారు. తోయండి, నేను పడిపోయినా ఈ రాయి మాత్రం గుహను మూసేస్తుంది. నా ప్రాణం కంటే ఈ ఊరి భవిష్యత్తు ముఖ్యం. తాత, నువ్వు చూస్తున్నావు కదా, నేను సిద్ధంగా ఉన్నాను. రంగడు తన సర్వశక్తిలో ఒడ్డి ఆ భారీ రాయిని తోయడానికి ప్రయత్నిస్తాడు. ఆగండి, ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వను. నా మనవడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. వాడిని అడ్డుకునే హక్కు మీకు లేదు. తాత, పక్కకు తప్పుకో. నీకెందుకు ఈ వయసులో గొడవలు? ఆ అప్పన్నగారు చెప్తేనే కదా మన ఊరు నడుస్తోంది. వెలుగుపోతే మనందరం బిచ్చగాళ్ళం అయిపోతాం. బిచ్చగాలం అయ్యేది మనం కాదు నాయనా, ఆ అప్పన్న. వాడు మన కష్టాన్ని వెలుగు సాకుతో దోచుకుంటున్నాడు. మీరు ఆలోచించండి. మీ పిల్లలు ఎప్పుడైనా హాయిగా నిద్రపోయారా? మీ భార్యలు ఎప్పుడైనా ప్రశాంతంగా కబుర్లు చెప్పుకున్నారా? ఎప్పుడు పనే, ఎప్పుడు అలసటే. కానీ తాత, చీకటి పడితే లోకం ఆగిపోతుంది కదా, మాకు భయంగా ఉంది. భయం ఉండదు నాయన. ఆకాశంలో నక్షత్రాలు వస్తాయి, చల్లని వెన్నెల కురుస్తుంది. ఆ వెన్నెల వెలుగులో మన మనసులు చల్లబడతాయి. ఆ చల్లదనం కోసం ఈ మాత్రం కష్టం పడలేమా? మీలో ఎవరు రంగణ్ణి తాకకూడదు. ఒరే, ఆ ముసలివాడి మాటలు వినకండి. వాడిని పక్కకు నెట్టేయండి. పైకి వెళ్ళి ఆ రంగడిని పట్టుకోండి. నెట్టండి, చూద్దాం. ఈ ఊర్లో పుట్టి, ఈ గాలి పీల్చి, ఈ వెలుగులో మాడిపోయిన ఈ ముసలి ప్రాణం మీకంటే ఎక్కువ కాలం చూసింది. నిజం ఎప్పుడూ గెలుస్తుంది. రంగడు, తోయ్ నాయనా, తోయ్ అని రాఘవయ్య వారిని మాటలతోనే కట్టిపడేస్తాడు. అప్పన్న మనుషులు కూడా ఆలోచనలో పడతారు. నిజంగానే తమకు విశ్రాంతి కావాలని వారు మనసులో కోరుకుంటున్నారు. కొండపైన రంగడు తన బలాన్నంతటినీ ఉపయోగించి రాయిని తోస్తాడు. ఒక్కసారిగా భూమి కంపించినట్టవుతుంది. లోపలున్న రత్నం వెలుగు ఒక్కసారిగా ఆగిపోతుంది. మూసేశాను. తాత, వెలుగు ఆగిపోయింది. అలా ఆకాశంలో సూర్యుడున్నా ఆ గుహ నుంచి వచ్చే కృత్రిమ వెలుగు ఆగడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల నీడలు కమ్ముకుంటాయి. భాస్కరాపురం చరిత్రలో మొదటిసారిగా వెలుగు తగ్గి సంధ్యా సమయం వచ్చినట్లవుతుంది. ఏమైంది? వెలుగేది? నా కళ్ళేమీ చూడలేకపోతున్నాయి. అంతా నల్లగా మారిపోతుంది. నా ఆస్తి, నా వెలుగు
అంతా పోయింది. అప్పన్నగారు, మీ వెలుగు పోలేదు, ప్రకృతి వెలుగు మొదలైంది. అదిగో చూడండి, ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఆ తీవ్ర కాంతిలో అవి మనకు కనిపించలేదు. ఎంత బాగుంది! ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉంది. ఆ వేడి తగ్గిపోయింది. చల్లని గాలి వీస్తోంది. రంగడు, నువ్వు సాధించావు నాయనా. రంగడు, రాఘవయ్య తాత ఊరు మధ్యలోకి వస్తారు. రాఘవయ్య తాత, చూడు, ఆ చెట్ల మీద పక్షులు ఎలా నిశ్శబ్దంగా కూర్చున్నాయో. ఇన్నాళ్ళు అవి ఎప్పుడూ అరుస్తూనే ఉండేవి. ఇప్పుడు అవి కూడా కళ్ళు మూసుకున్నాయి. ప్రకృతి అంతా నిద్రపోతున్నట్టు ఉంది కదా. అవును నాయనా, ప్రకృతికి కూడా విశ్రాంతి కావాలి. పగలు కష్టపడాలి, రాత్రి సేదదీరాలి. అదే ధర్మం. ఆ ధర్మాన్ని మనం ఇన్నాళ్ళు అతి ఆశతో అడ్డుకున్నాం. ఇప్పుడు చూడు, ఈ గాలిలో ఎంత తేమ ఉందో. నేల తల్లి కూడా చల్లబడుతోంది. కాని రంగడు, వెలుగు లేకపోతే రేపొద్దున నా పొలాల పని ఎలా మొదలవుతుంది? అందరూ ఇలాగే నిద్రపోతే మన ఊరు ఆదాయం తగ్గిపోతుంది కదా. నాకింకా భయంగానే ఉంది. అప్పన్నగారు, ఈ నిశ్శబ్దాన్ని ఒక్కసారి గమనించండి. ఇన్నాళ్ళు మీ ధనంతో మీరు కొనలేనిది ఏదైనా ఉందంటే అది ఈ ప్రశాంతతే. రేపు సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ పనులు మొదలవుతాయి. కానీ ఈ రాత్రి మాత్రం మనకొక పాఠం చెప్తోంది. మనిషికి ఎంత సంపాదనున్నా ప్రశాంతమైన నిద్ర లేకపోతే అది వ్యర్థం. అప్పన్నలో కూడా మార్పు మొదలవుతుంది. అతను మెల్లగా తన ఇంటివైపు వెళ్తాడు. ప్రజలందరూ తమ ఇళ్ల దీపాలు ఆర్పేసి వెన్నెల నీడన నిద్రకు ఉపక్రమిస్తారు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు మెల్లగా కొండల వెనుక నుంచి ఉదయిస్తున్నాడు. కానీ ఆ వెలుగులో పాత తీక్షణత లేదు. ఆకాశం నీలంగా స్వచ్ఛంగా ఉంది. ఊరి జనమందరూ నిద్రలేచి ఉత్సాహంగా పనులకు వెళ్తున్నారు. రచ్చబండ దగ్గర రంగడు, రాఘవయ్య తాత కూర్చుని ఉదయపు ఎండను ఆస్వాదిస్తున్నారు. అప్పన్న ముఖంలో మునుపెన్నడూ లేని ప్రశాంతత కనిపిస్తుంది.